చార్ట్ ఆన్లైన్లో చార్ట్ చేసుకోవచ్చు కదా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? ఈరోజు దిస్ ఈస్ ద థర్డ్ డే ఐ థింక్. స్ట్రైట్ ఫార్వర్డ్ గురించి, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం కరెక్టా కాదా అని. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నసపెడుతూ కాకుండా, అటు తిప్పి ఇటు తిప్పి కాకుండా, పాయింట్ టు పాయింట్, మబ్బి పెట్టడం అనేది లేకుండా. స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది అన్నిసార్లు మంచిదే, బట్ కొన్ని చోట్ల లౌక్యం కావాలంటుంటారు కదా. సో సిచ్యువేషన్ బట్టి. It's been nice interacting with you, madam. Thank you so much for your valuable suggestions. Yeah, welcome. How to control own expectations on anything? అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు వస్తాయి మనకి? మనం ఎప్పుడైనా ఏదైనా మన మీద మనకు నమ్మకం ఉండి మనం చేయగలిగిన పని మనం ఎంతవరకు చేస్తామో, మనల్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతున్నామో, అలాగే అవతల వాళ్ళని కూడా అర్థం చేసుకోగలిగినప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా, 800 కోట్ల మంది కూడా మనస్తత్వాలు డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ గురించి అనేది ఎదుటి వాళ్ళ వ్యక్తుల గురించి అయితే కనుక చెప్తున్నాం. మనస్తత్వాల గురించి అయితే వాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, మనతోటి ప్రేమగా ఉంటే బాగుంటుంది, మనని బాగా పేంపర్ చేస్తే బాగుంటుంది అని అనుకునే దానిలో ఎనీథింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నాం. వాళ్ళు మనం అనుకున్న విధంగానే రియాక్ట్ అవ్వాలని లేదు. ప్రాబబ్లీ కొంతమందికి మన మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ చేతుల్లో చూపించడం రాకపోవచ్చు, మనం అనుకున్న విధంగా రాకపోవచ్చు. లోపల మనం ఒక సినిమా చూసాం, రేస్ గుర్రం ఆర్ సంథింగ్, అమ్మాయి స్పందించట్లేదు అని అంటారు. సో కొన్నిసార్లు అవతల వాళ్ళ స్పందనలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేం, మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండకపోవచ్చు. సో ఎవ్వరం కూడా అవతల వాళ్ళ మనసులో దూరి మైండ్ రీడింగ్ అనేది ఎప్పుడూ చేయలేము. మరి సైకాలజీ అంటే ఏంటి? సైకాలజీ ఎప్పుడైనా స్టడీ ఆఫ్ బిహేవియర్, ఇట్స్ నాట్ లైక్ మైండ్ రీడింగ్. కాబట్టి అవతల వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందో మనం చదవలేము, కానీ వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అర్థం చేసుకోగలం. అది కూడా కొంతమంది ఇంట్రావర్ట్గా ఉంటారు, అంటే లెస్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. సో వాళ్ళని ఆ ఎక్స్ప్రెషన్స్ సరిగా అంటే తక్కువగా మాట్లాడే వాళ్ళ నుంచి మనం ఎక్కువ తెలుసుకోలేము. ఇప్పుడు మీరు చాలా అంటే అవతల వాళ్ళకి ఓపెన్గా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఎక్కువగా మాట్లాడకుండా రిజర్వ్డ్గా ఉండే వాళ్ళు నుంచి మనం చాలా తక్కువ విషయాలు మాత్రమే వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోగలం. సో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, యాజ్ యూజువల్గా రోజు ఇట్లానే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. కొంతమంది సౌండ్ సరిగా వినిపించట్లేదు అంటున్నారు, కానీ యాక్చువల్గా సౌండ్ బాగానే ఉంది. మీరు ఒకసారి మీ దాంట్లో సెట్టింగ్స్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఐ హ్యావ్ టు అనౌన్స్, మీకు గూగుల్లో ఒక ఫామ్ ఉంది, అదంటే ఫిల్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీ ఒకసారి చెక్ చేసుకోండి, ఆ ఫామ్ ని ఫిల్ చేయండి. నిన్న మొన్న ఒక క్వశ్చన్ పేపర్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అందరూ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్. అయితే మళ్ళీ ఒకసారి దాన్ని మీరందరూ ఫిల్ చేయండి, ఫామ్ ఫిల్ చేసి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చేయండి. ఓకే,
యా ఆల్రెడీ ఫిల్డ్ అని చెప్పారు కొంతమంది. ఎవరైనా ఫిల్ చేయకపోతే మాత్రం చేయండి. లార్జ్ క్వాంటిటీ వాటర్ ని చూస్తే భయం వేస్తుంది ఎందుకని? యా ఫోబియోస్ రకరకాలు ఉంటాయి. కొన్ని వేల రకాలు, వందల వేలు ఉంటాయి ఫోబియోస్. వాటిల్లో నీళ్ళని చూసి ఉండే భయం కూడా ఒకటి. ఏదైనా ఆ భయం పోవాలంటే డీసెన్సిటైజేషన్ అంటాం. అంటే తిరిగి తిరిగి అదే పనిని చేయడం. కొంతమంది కుక్క అంటే భయం అనుకోండి, మొదటిసారి దూరం నుంచి కుక్కని చూస్తే అది ఎక్కడ కరుస్తుందో అని భయపడతాం. దానికి డీసెన్సిటైజ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక కుక్క బొమ్మను తెచ్చుకోవాలి. దాన్ని రోజు దాంతో ఆడుకుంటూ ఉంటే, మొదటి రోజు 2 రోజులు కొంచెం అలా ఆడుకుంటూ ఉంటే కొంచెం కుక్క ఎలా ఉంటుంది అనేది మనకు కొంత అర్థమవుతుంది. రెండో రోజు, మూడో రోజు కొంచెం దూరంగా అబ్జర్వ్ చేయడం. అలా రోజు రోజుకి కొంచెం దానికి దగ్గరగా వెళ్ళటం. ఒక వారం తర్వాత దాన్ని నిమరటం. ఇలాగా రోజుకొక స్టెప్ తీసుకుంటూ ఉంటే మనం కుక్క అనే భయం పోతుంది. వాటర్ కూడా అంతే. ముందు కొంచెం కొంచెం వాటర్ ఉన్న చిన్న చిన్న పిల్ల కాలువలు కానీ, చిన్న చెరువులు కానీ, మనం దిగినా కూడా మోకాళ్ళ లోతు వరకు ఉండే నీళ్లు ఉండే ప్లేస్కి కానీ అలా వెళ్ళడం అలవాటు అవుతుంటే తర్వాత పెద్ద వాటర్ కూడా మనకి భయం అనిపించదు. సో ఎక్స్పెక్టేషన్స్ గురించి ఇందాక మాట్లాడుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉంటాయంటే అసలు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు మనం అనుకున్నట్టు మనకి చేయలేరు కదా. వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనం ఏమనుకుంటున్నామో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకటి మనం చెప్తే తెలుస్తుంది. చెప్తే తెలిసినప్పుడు కూడా మన ఇష్ట ప్రకారం, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలని ఏముంది? వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి కదా. సో ఇక్కడ కావాల్సింది అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకోవడంలో కూడా ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. రైట్ అండర్స్టాండింగ్ ని అలవాటు చేసుకోవాలి, ట్రస్ట్ ని అలవాటు చేసుకోవాలి. Good evening, ma'am. If someone said negative about us, how we can distract from those? That's good question. ఎవరైనా మనల్ని నెగటివ్ గా అన్నప్పుడు అసలు నెగటివ్ గా ఎందుకంటారో తెలుసా? కొంతమంది డైరెక్ట్ గానే చెప్తారు. మనలో ఏదైనా నచ్చలేదు అనుకో, ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు మనకి వెల్ విషర్స్ కాబట్టి ఉన్నదేదో చెప్తుంటారు. మనం సరిగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నది పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా మనలో ఆ తప్పు ఉందా అనేది ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుని మన మంచి కోసమే చెప్పారులే అనుకుంటారు. కొంతమంది జెలస్ తో, అంటే వాళ్ళకన్నా మనం బెటర్ గా ఉండడం వాళ్ళకి నచ్చకపోవడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళకన్నా మనం ఏదైనా ముందెళ్ళిపోతున్నాం అన్న వల్ల కావచ్చు, మనల్ని డీగ్రేడ్ చేయడానికి, మనల్ని మానసికంగా బలహీనపరచడానికి కావచ్చు నెగటివ్ గా చెప్తుంటారు. వాళ్ళు అలా నెగటివ్ గా చెప్పినప్పుడు మనం కుంగిపోయాం అనుకోండి, వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా మన మీద. వాళ్ళ ఉద్దేశం అదే కదా, నిన్ను బలహీనపరచడమే కదా. కాబట్టి నువ్వేంటో నీకు తెలుస్తుంది. వాళ్ళు కామెంట్ చేసినా ఏం చేసినా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీ తప్పు లేదనుకోండి, ఓకే, వాళ్ళు ఎక్కడో కొంచెం మీ దగ్గర ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. మీ పొజిషన్ లో వాళ్ళు లేనందుకన్నా కావచ్చు, మీరు బాగా అందరి చేత మెచ్చుకోవడం వల్ల కావచ్చు మిమ్మల్ని, లేదా మీరున్న పొజిషన్ కి వారు చేరుకోలేకపోతున్నామని కావచ్చు. ఏదో ఒక అంశం వాడికి జెలసో ఇష్యూ ఉంటేనే వాళ్ళు నెగటివ్ గా మాట్లాడతారు. లేదా జెన్యున్ గా కూడా మీలో తప్పు ఉంటే చూపించవచ్చు. అది మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఒకవేళ వాళ్ళు విల్లింగ్లీ మీ మీద తప్పుగా మాట్లాడుతున్నారు అంటే దాన్ని ఈజీగా తీసుకోండి. ఎందుకు తప్పుగా మాట్లాడతారంటే మిమ్మల్ని లో చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి. మీరు బాధపడ్డారనుకోండి, వాళ్ళది వర్కౌట్ అయినట్టే, వాళ్ళు సక్సెస్ అయినట్టే. సో వాళ్ళు సక్సెస్ అవడం ఇంపార్టెంటా, మీరు స్ట్రాంగ్ గా ఉండడం ముఖ్యమా? ఆలోచించండి. యా ఓ పాజిటివ్ థింకింగ్ కూడా ఎస్ చేయాలి. యా ఇట్స్ నాట్ క్లియర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హౌ టు లెర్న్ సైకాలజీ. యా సైకాలజీ ఎడ్యుకేషన్ అంటే రకరకాలుగా చేయొచ్చు. ఎలా అంటే డిగ్రీలో సైకాలజీ తీసుకున్న తర్వాత ఎంఎస్సి సైకాలజీ, ఆ తర్వాత క్లినికల్ సైకాలజీ చేసుకోవచ్చు, లేదా కౌన్సిలింగ్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సులు చేసుకోవచ్చు. ఇలాగా కానీ మినిమం పీజీ ఉంటేనే సైకాలజీలో కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కొంతకాలం ఇంటర్న్షిప్ విత్ మెంటల్ హాస్పిటల్స్ ఆల్సో.
is important. Long distance is good or not? అర్థం కాలేదు. How to treat fake people? So fake people అని how can we decide చెప్పండి ఫస్ట్. అవతల వాళ్ళు ఫేక్ అయినా మంచి అయినా ఏదైనా మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎదుటివాడి గురించి వాడు ఇలా ఉన్నాడు కాబట్టి నేను అలా ఉన్నాను, వాడు చెడ్డవాడు కాబట్టి నేను వాడితో చెడ్డగానే ఉంటాను, వాడు కొట్టాడు కాబట్టి నేను కొడతాను అంటే మీ మెంటాలిటీకి వాళ్ళ మెంటాలిటీకి ఇంకా తేడా ఉంటుంది. అలా మనిషిని బట్టి మనం మారుతూ పోతూ ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో మంచిగా ఉంటున్నాను, ఇలా మనిషిని బట్టి మారిపోతూ ఉంటే మన వ్యక్తిత్వానికి మనకు ఒక ఐడెంటిటీ ఎలా వస్తుంది, మన ప్రత్యేకత ఎలా ఉంటుంది. సో ప్రతి మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ బిహేవియర్ ని మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటే మన సొంత ప్యాటర్న్ అంటే మనం ఎలా ఉండాలి, మనం ఏ వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నాం, మన సెల్ఫ్ మన పర్సనల్ గ్రోత్ ఎలా జరుగుతుంది చెప్పండి. హౌ టు కాన్సన్ట్రేషన్ ఆన్ గోల్స్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది? మనం ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని అనే దాని మీద పూర్తి క్లారిటీ వస్తే మీకు గోల్ సెట్టింగ్ అయిపోతుంది. అప్పుడు అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలిస్తే అనిపిస్తే దానికోసమే మీరు ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇస్ గుడ్ ఆర్ నాట్? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఎప్పుడైనా మంచిదే కదా. మన గురించి వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయి, మనం ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతున్నామో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. కొన్ని సార్లు మన గురించి మనకే అర్థం కానివి మనతో ఉన్న వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతుంటారు, మనం ఏ టైంలో ఎలా ఉంటున్నాం ఏం చేయగలుగుతున్నాము. సో ఎప్పుడైనా లాంగ్ ఫ్రెండ్షిప్ రాంగ్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా మంచిదే. హౌ టు అండర్స్టాండ్ అవర్ పార్ట్నర్? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇంటెన్షన్ ఎలా ఉందో. అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ మీరు ఎవరికైనా హాని చేస్తారా అని అడిగితే మీ ఆన్సర్ ఏమొస్తుంది? మీరు ఎవరైనా చెడు కోరుకుంటారా అంటే ఏం చెప్తాం మనం? ఎవరైనా అవును నేను అందరూ చెడిపోవాలని కోరుకుంటాను, అందరికి నష్టం జరగాలని కోరుకుంటామని ఎవరు చెప్పరు కదా. సో బేసికల్లీ ఎవరికి ఇంటెన్షన్స్ రాంగ్ గా ఉండవు. సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. వై దే ఫీల్ జెలస్? జెలస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎమోషన్. మీకు హ్యాపీనెస్, కోపమో ఎలా అయితే వస్తున్నాయో, దుఃఖమో బాధో, అలాగే ఇది కూడా జెలస్ కూడా ఫీలింగ్. ఏదైనా సరే ఎమోషనల్ ని కంట్రోల్ చేసుకోవడం అంటాం కదా, ఎమోషనల్ ని బ్యాలెన్స్ చేసుకోవడం. మీరంతా అడోలసెంట్ ఏజ్ కాబట్టి ఎక్కువ హై ఎమోషన్స్ ఉంటాయి, ఏదొచ్చినా త్వరగా వచ్చేస్తుంది, కోపం ఎక్కువ వస్తుంటుంది కదా. కోపం రాని వాళ్ళు ఉన్నారా? మీ ఏజ్ లో అది చాలా కామన్ థింగ్. కోపమేలాగా ఒక ఎమోషను, కోపమైనా కూడా తప్పే కదా ఎక్కువ తెచ్చుకోవడం. అలాగే జెలస్ కూడా అంతే. రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దేన్నైనా సరే యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకుంటున్నప్పుడు ఆ జెలస్ రాదు. ఇప్పుడు ఎవరైనా మీకన్నా బెటర్ గా చదువుతున్నారు, లేదా మీకన్నా బెటర్ గా బాగా పాడతారు, బాగా ఏదైనా సాధిస్తారు అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఆ విషయంలో బాగున్నారు, మనం ఇంకో విషయంలో బాగుంటాం, దానిలో ఏముంది అని ఈజీగా తీసుకుంటే ఏమీ ఉండదు. ఈ జెలస్ ఎక్కువగా ఎలాగంటే కంపారిజన్ వల్ల కూడా పెరుగుతుంది అనిపిస్తుంటుంది. ఎవరైనా అదిగో నీకన్నా వాడు బాగా చేశాడని ఎవరైనా కంపేర్ చేస్తే కూడా అలా జెలస్ ఉక్రోషం వచ్చేది. అది చిన్నపిల్లల తత్వం. మనం దాన్ని ఎక్కడ తప్పుగా ఉంది, ఎక్కడ అలా ఒకళ్ళు పక్కన వాళ్ళ మీద ఉక్రోష పడడం ఎందుకు అనేది ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. చాలా క్వశ్చన్స్ ఒక్కసారి వెళ్ళిపోయాయి, ఓవర్లాప్ అయిపోయింది. హౌ టు ట్రీట్ అవర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ సో ఓల్డ్ ఈవెన్ దే ఆర్ ట్రీటింగ్ బ్యాక్ టు ద చైల్డ్? ఎస్, ఏ పేరెంట్స్ కూడా కావాలని బ్యాడ్ గా ట్రీట్ చేయరు. కాకపోతే వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కోవాలి పిల్లలు పెంచడంలో, ఒక సంసారాన్ని నడపడంలో, ఒక కుటుంబ బాధ్యతలను తీసుకోవడంలో తల్లిదండ్రులకు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. వాళ్ళకి రకరకాల మానసికమైన పరిస్థితులు, శారీరకమైన ఇబ్బందులు ఎన్నో ఉండుండొచ్చు. సో దాన్ని బట్టి పిల్లలతో ఎప్పుడైనా రూడ్ గా బిహేవ్ చేస్తుండొచ్చు. కానీ
ఎవరికైనా పిల్లల మీద ప్రేమ లేకుండా ఉండదు. ఒకవేళ వాళ్ళని బాగా ట్రీట్ చేయకపోయినా సరే మన బాధ్యతగా, అందుకే ఇందాక చెప్పాను, అవతల వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను కాదు. యాజ్ ఎ హ్యూమన్ వాట్ వీఆర్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి హ్యుమానిటీ అవసరం లేదా? వాళ్ళు ఎలా చూసినా సరే మీలో మానవత్వం లేదా? సో మనం మంచి అయినప్పుడు అవతల వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అలా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. సో ముసలి వాళ్ళు అశక్తులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని చూడాల్సిందే. కొంతమంది పెద్దవాళ్ళకి చాదస్తం పెరుగుతుంది, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కాగ్నిటివ్ థింకింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిందే చెప్పి నచ్చపెడుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు, ముసలి వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలా గిల్ట్ గా ఫీల్ అవుతారు ఆ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకి. కానీ వాళ్ళు ఎన్ని అనుభవాలు దాటుకుని ఆ వయసుకు వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకుందాం. హౌ టు బిల్డ్ అవర్ బ్రెయిన్ మెచ్యూరిటీ అండి. మెచ్యూరిటీ ఈస్ ది సింపుల్ థింగ్, యాక్సెప్ట్ ఎనీథింగ్, అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్. దీనిలో డే 1 నేను ఒకటి చెప్పాను, అండ్ ఇవాళ క్వశ్చన్ పేపర్ లో కూడా అదే దాని గురించే ఇచ్చాము. ఎన్విరాన్మెంటల్ మాస్టరీ అనేది. ఎన్విరాన్మెంటల్ మాస్టరీ అంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేయగలగాలి. అది ఎలాంటి వాతావరణం అయినా సరే, చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులతో కానీ, అంటే క్లైమేట్ కానీ. ఇప్పుడు సడన్ గా మనం కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సడన్ గా ఇలాంటివి ఏమైనా వస్తే ఎలా బిహేవ్ చేయాలనేది కానీ, ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ మాస్టరీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటారు. కరోనా గురించి అతిగా ఊహించుకుని భయంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. లేదా అది వచ్చింది, అవును వస్తే ఏం చేయాలి, దాని గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అర్థం చేసుకుంటూ ఎలా ఉండాలి అని అలవాటు చేసుకోవడం, ప్లాన్ చేసుకోవడం అనేది కరెక్టే. నాట్ ఫీలింగ్, మై మామ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అన్నారు, అంటే కారణం ఏంటో కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. Is laughing for minutes is good for health? Yes. If yes, then why? Which organs have an impact of that? Yes, laughing మీద ముందు ఆర్గన్స్ కన్నా కూడా హార్మోన్స్ బాగా ఇంపాక్ట్ అవుతాయి. ఎలా అంటే కొన్ని హార్మోన్స్, అంటే హ్యాపీ హార్మోన్స్ అని అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉంటాను. నవ్వుతూ ఉండడం వల్ల డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటివన్నీ మంచి హార్మోన్స్, ఏదైతే మానసికమైన ఆరోగ్యానికి కావాల్సిన హార్మోన్స్ అన్ని బాగా రిలీజ్ అవుతాయి. How can we control our emotions? Yeah, ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎస్, ఎమోషన్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బాగా అతిగా కోపం రావడం, అతిగా బాధగా ఉండడం, అతిగా గట్టిగా నవ్వడం కూడా. అంటే మన ఎమోషన్ ఏదైనా బ్యాలెన్స్ గా ఉంటే బానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుంది? మన మాట నెగ్గనప్పుడు, అవతల వాళ్ళు మనకి నచ్చని విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, అవతల వాళ్ళు మనల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పడం ఈ వయసులో తీసుకోలేరు. మామూలుగా అమ్మ నిదానంగా చెప్పాలని అనుకుంటారు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. రే అచ్చయ్ అని ఒక పని గట్టిగా మాట్లాడినట్టుగా చెప్తే మిమ్మల్ని ఏదో అన్నట్టుగా మీరు అది పర్సనల్ గా తీసుకుంటారు. నిజానికి అవతల వాళ్ళు ఎంతో బిజీలో ఉండో, ఏదో పనిలో ఉండో, ఏదో ఒత్తిడిలో ఉండే వాళ్ళకి అది నార్మలే. అవతల వాళ్ళు మీకు పని చెప్తున్నప్పుడు అది మా నార్మలే. కానీ మీకు చాలా కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా మీరు ఎక్కువగా ఊహించుకుంటారు, ఎక్కువగా తీసుకుంటారు ఈ ఏజ్ లో. సో ఈజీగా కోపం వచ్చేస్తుంది, నాకు సరిగా చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చెప్పాలి అని. అంటే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ మీద కోపంతో చెప్తున్నారా, వాయిస్ పెంచుతున్నారా, లేదా వాళ్ళకున్న పని ఒత్తిడి వల్ల వాయిస్ పెంచి చెప్తున్నారా అనేది ఒకసారి అర్థం చేసుకుంటే మనకి కోపం రాదు. ఫీలింగ్ బోర్ అంటే ఎన్ని పనులు చేసుకోవచ్చు మనం. బోర్గా ఫీల్ అయినప్పుడు హాయిగా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసేయండి, మీకు మనసులో వచ్చిన ఆలోచనలన్నీ రాసుకుంటూ పోండి. లేదా ఏమైనా బొమ్మలు వేయాలనిపిస్తే కంటికి, ఇంటి చుట్టూ మరి మీకు ఏమేమితే కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ ఒక బొమ్మలు వేసుకుంటూ వెళ్ళిపోండి. మీ ఆలోచనలు రాసుకుంటూ వెళ్ళడం వల్ల అసలు మీరేంటో కూడా మీకు అర్థం అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు బోర్ అని అనిపించినప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని మీ లోపల వచ్చే ఆలోచనలు, నిమిషానికి 25 ఆలోచనల వరకు వస్తాయనేది అంచనా అని చెప్పాను కదా, ఆలోచనలన్నీ ర్యాండమ్ గా రాసుకుంటూ వెళ్ళిపోండి, అసలు వచ్చినట్టుగా.
Our generation parents are not understanding the child situations, how to overcome it. పేరెంట్స్ ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే ఇది. ఈ పెద్దలు ఇంతే ఎప్పుడు అర్థం చేసుకోరు. ఎప్పుడు ఉన్నదే జనరేషన్ గ్యాప్ అనేది. మీరు కూడా పెద్దలు అయ్యాక మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటారు. సో మీరు తెలివిగల వాళ్ళైతే ఎందుకు జరుగుతుందని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కొంచెం మీకన్నా అనుభవం ఉన్న వాళ్ళే కదా. ఆ అనుభవాల్లో వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తినుండడం వల్ల మా పిల్లలకి ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకోకపోవడం కాదు, తెలిసినా కూడా మీకు చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు అనుభవంలోంచి చెప్పిన దాన్ని మీకు మనకేమనిపిస్తుంది, నాకన్నీ తెలుసు, నాకన్నీ అలా ఏం కాదు, మీకు అలా అయింది కాబట్టి నాకు కూడా అలా అవుతుందనే అనుకోకర్లేదు, ఇలా మాట్లాడుతుంటారు. సో ఈ గ్యాప్ కొంచెం అలా ఎప్పుడు తరతరాలుగా ఎప్పుడు ఉండేది. హౌ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్. ఎస్, ఓవర్ థింకింగ్ నుంచి బయటపడాలంటే మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, బ్రీతింగ్. మనం బ్రీత్ తీసుకుంటూ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, కళ్ళు మూసుకుని బ్రీత్ తీసుకుంటూ రిలాక్స్డ్గా పడుకుని యు ఇమాజిన్ లైక్ ఏ సముద్ర తీరానికో హాయిగా రిలాక్స్ అవుతున్నట్టు, ఏ మంచి పూల తోటలోనో ఉన్నట్టు. మన 5 సెన్సెస్ మన ఆలోచనల్లో అంటే విజువలైజ్ చేసుకోవాలి. 5 సెన్సెస్ కూడా అందులో పనిచేయాలి. అంటే మంచి పూల వాసన చూస్తున్నట్టు, హాయిగా సముద్ర తీరంలో చల్లదనాన్ని అంటే స్పర్శని ఎంజాయ్ చేస్తున్నట్టు, లేదా కళ్ళకి మంచి సీనరీస్ కనిపిస్తాయి అంటే దృష్టి, ఆ సెన్స్ని. అలాగే టేస్ట్, మంచి ఫ్రూట్స్ లేకపోతే ఏదో తింటున్నట్టు, ఇలా అన్ని మిక్స్ చేసుకుంటూ అన్ని సెన్స్ పనిచేసేలాగా విజువలైజ్ చేసుకుంటూ రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని పడుకున్నారనుకోండి, ఓవర్ థింకింగ్ కొంచెం అడ్డుపడుతుంది. ఎస్, హౌ టు ఓవర్కమ్ ఫియర్. ఫియర్ అనేది ఎప్పుడైనా డీసెన్సిటైజేషన్ అనేది చెప్తాం. ఫియర్ అంటే ఏదైతే మనకు భయం అనిపిస్తుందో దాన్ని ఎక్కువ సార్లు ఫేస్ చేయడం, ఏదైతే మనకి చికాకు కలిగిస్తుందో దాన్ని ఎక్కువ సార్లు చేస్తూ ఉంటే కూడా మనకి చిరాకు పోతుంది. కొన్ని మనకి ఇష్టం లేనివి కొన్ని పనులు, ఇప్పుడు ఇంట్లో గిన్నెలు కడగడం ఇష్టం లేదనుకుందాం, అవి ఏదో బంకగా ఉంటాయి, జిడ్డుగా ఉంటాయి, అందుకే ఇష్టం లేదు. ఫస్ట్ రోజు అలా అనిపిస్తుంది, రెండో రోజు కడిగాం అనుకోండి అలా అనిపిస్తుంది, కొన్ని రోజులకి ఆ జిడ్డు అది ఏం అనిపించదు, అలవాటు అయిపోతుంది. ఏ పనైనా అంతే, డీసెన్సిటైజేషన్ అంటే ఫియర్ కూడా అలాంటిది. దేన్నైతే మీరు భయపడుతున్నారో దాన్ని ఎక్కువగా ఫేస్ చేయడం. ఇప్పుడు భయంకరమైన సినిమా చూసారనుకోండి, ఫస్ట్ టైం చూసినప్పుడు భయం వేస్తుంది, ఎవరైనా పక్కన ఉంటే పెట్టుకొని చూస్తాము. తర్వాత నైట్ టైం కూడా భయం వేస్తుంది, నిద్రలో కళ్ళు వస్తాయి. అదే మూవీని రెండోసారి చూసారనుకోండి, ఏం జరగబోతుందో ముందే తెలుస్తుంది కాబట్టి అంత భయం అనిపించింది. దాన్నే మళ్ళీ మూడోసారి చూసారనుకోండి ఇంకేమనిపించింది. అలా రోజు చూస్తున్నారు అనుకోండి 10 రోజులు, 10 సార్లు 20 సార్లు ఆ మూవీ చూస్తే మీకు 11వ సారి భయం వేస్తుందా? అన్నీ అంతే. లర్నింగ్ అంటాం దీన్ని, డీసెన్సిటైజేషన్ ని అలవాటు చేసుకోవాలి. ఫియర్ ఉన్నప్పుడు రిపిటేటివ్ గా దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ ఫియర్ పోతుంది. we should believe the God good or not. గాడ్ ని బిలీవ్ చేయడం ఎందుకు మంచిది అంటే, మనం ఇండివిజువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, మనకి దేవుడితో పని లేదు, దెయ్యంతో పని లేదు. మనకి ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఒక ధైర్యం ఉంటుంది. ఏదైనా మనం పని అనుకుని ఇది అవ్వాలంటే దేవుడు చేస్తాడు అనే నమ్మడం వల్ల కూడా బాగుంటుంది. కాబట్టి దేవుణ్ణి నమ్మడం మంచిదే. లేదా మీరు స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, మీరు స్ట్రాంగ్ గా ఉంటే మీకు దేవుడితో పని లేదు. Yeah, my question, how to overlap. Changing according to situations is good or bad? Yes. చేంజింగ్ టువర్డ్స్ సైకలాజికల్ గానా అంటే పర్సన్ బట్టి మారకూడదు కానీ సిచ్యువేషన్స్ బట్టి మారచ్చు. అంటే సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు అనుకోని ఒక ఇది వచ్చింది, ఆ టైంలో నేను ఎప్పట్లానే ఇలాగే మామూలుగానే అందరినీ పిలుస్తాను, అందరినీ కలుస్తాను, సోషలైజ్డ్ గానే ఉంటాను అంటే కుదరదు కదా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఆ సోషల్ డిస్టెన్స్ ని పాటించాలి, కొన్ని పద్ధతులకు అలవాటు పడాలి కదా. సో సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మారడం అనేది కరెక్ట్.
యా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బుక్స్ అడిగారు. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఒకటి చెప్పాను నిన్న. అండ్ మార్స్ అండ్ వీనస్ కూడా మీకు ప్రాబబ్లీ పనికొస్తుండొచ్చు. ఇంకా జనరల్గా నేను లోకల్గా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బుక్స్ని నేను చాలా తక్కువగా ఎంకరేజ్ చేస్తుంటాను. యూ కెన్ విన్ అనే బుక్ మాత్రం బాగుంది, ఒకసారి నేను చదివి ఉన్నాను. దొరికితే అది ఒకటి చూడండి, యూ కెన్ విన్. అండ్ సీక్రెట్ బుక్ ఒకటి చెప్పాను కదా, అది మీకు బాగా పనిచేస్తుంది, పాజిటివ్ థింకింగ్ కూడా పెంచుతుంది. సీక్రెట్ అనే బుక్ అందరి దగ్గర ఉండాలి అని అనిపించిన బుక్స్లో అదొకటి. దగ్గర ఒక చిన్న బుక్ ఉంది, అది మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో తెలీదు. ఇట్స్ లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అనుకోవచ్చు. విరాట్ అనే బుక్, అది ఇప్పటికే చాలా భాషల్లో అనువాదం చేయబడిన పుస్తకం. అది విరాట్ అనేది దొరికితే ఖచ్చితంగా చదవండి. My grandma is big mental depression. My uncle passed away years back, but still she's in belief that he is alive. How to say her the truth? ఇది సైకోసిస్ అమ్మ. వాళ్ళు ఇంకా బతికే ఉన్నాడు అని నమ్మడం అంటే అవాస్తవాన్ని వాస్తవం అనుకోవడంని మనం సైకోసిస్ అంటాం. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఇలాంటివి ఏర్పడుతుంటాయి. అలాంటి వాళ్ళకి మైల్డ్ గా మెడిసిన్ వాడడం మంచిది, సైకియాట్రిస్ట్ ని కలిసి. అండ్ మీరు కొంచెం సపోర్ట్ గా ఉండడం కూడా, తనకి ధైర్యంగా. అక్కడ అతను లేడు అని చెప్పి ఒప్పించడం కన్నా కూడా తన్ని కంఫర్టబుల్ జోన్ లో కొంచెం తనకి కంఫర్ట్ ఇవ్వడం, తనని కొంచెం అటెన్షన్ పే చేయడం చేస్తూ ఉండండి. హౌ ఎ లేడీ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రత్యేకంగా ఎలా ఉండాలి, మనం ఉండే విధానం మన వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, అవతల వాళ్ళకి రెస్పెక్ట్ గా ఉండడం ఎవరికైనా అవసరం. అది ఆడవాళ్ళు అయితేనే ఇలా ఉండాలి, మగవాళ్ళు అయితే ఇలా ఉండాలి అని. ఎవరైనా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే కరెక్ట్ థింగ్ కదా. Experience when we face a situation we cannot understand without facing it, but our parents will not let to face it. Situation we cannot understand without facing. గుడ్ నావెల్స్, యా నావెల్స్ అయితే నేను చెప్పలేను. మతిమరుపు ఎలా తగ్గించుకోవాలి? మతిమరుపు ఎక్కువగా రావడానికి కారణం స్ట్రెస్ కానీ, లేదా ఏదో ఒక విషయం మీద ఎక్కువ లేజీగా ఉండడం. అంటే ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ మతిమరుపు అనేది ఎక్కువ వస్తుంది. లేదా చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాను, చదవాలనుకున్నా అంటే మీరు గోల్ ఏదైతే సెట్ చేసుకున్నారో దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా మీకు మతిమరుపుని పెంచుతుంది. కాబట్టి నాట్ టూ మెనీ థింగ్స్, 4 signs of poor relationship. Books suggestion. Yeah. Can we trust more friends or not? Yes, true relationship గురించి, ఫ్రెండ్స్ ని నమ్మడం గురించి, ఇవి రెండు మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్ ని నమ్మడం గురించి అంటే ఏ విషయాల్లో నమ్మాల్సి వస్తుంది? మనకి ఏదైనా పర్సనల్ వాళ్ళతో షేర్ చేసుకుంటే అవి ఎవరికైనా చెప్తారేమో, లేదా ఫ్రెండ్స్ అనేది అవసరమే, వాళ్ళని కూడా రైట్ అండర్స్టాండింగ్ చేసుకుందామా? మనతో మనం అన్ని ఎంతవరకు కొన్ని విషయాలు 4 రకాలుగా విభజించుకోవాలి. మన విషయాలు కొన్ని టూ పర్సనల్ ఉంటాయి, కొన్ని షేర్ చేసుకునేవి ఉంటాయి, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాలు కూడా ఫ్రెండ్స్ మధ్య పనికిరావు. మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అనేలాగా అలాంటి వాదనలు పనికిరావు. ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకళ్ళనొకళ్ళు, అవతల వాళ్ళు ఏదైనా నాకు పలానా XYZ ఇష్టం అంటే ఓకే లెట్ ఇట్ బి, వదిలేయండి. నువ్వు అన్నావు కాబట్టి నేను అంటున్నాను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అండ్ ట్రూ రిలేషన్షిప్ అంటే
ఎవరినైనా అవతలి వాళ్ళు ఎప్పుడైనా మన నమ్మకాన్ని బట్టే అవతలి వాళ్ళు కూడా అంతే నమ్ముతున్నారు అనేది తెలుస్తుంది. మీరు డౌట్ గా ఉన్నారు అంటే అవతలి వాళ్ళు కూడా డౌట్ గానే ఉంటారు. మీరు 100% మీకు ఏ రిలేషన్షిప్ అయినా వాళ్ళ మాట్లాడే విధానాన్ని చూస్తూ ఉండండి. వాళ్ళు ఏ ప్యాటర్న్ లో ఉన్నారో, మీతో ఏం మాట్లాడుతున్నారో, అవతల వ్యక్తుల గురించి మీ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉంటే వాళ్ళ వ్యక్తిగా ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. మీ పక్కన మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు నెగటివ్ గా చెప్తున్నారా, పాజిటివ్ గా చెప్తున్నారా, లేదా నెగటివ్ విషయాలు లేనివి కల్పించి చెప్తున్నారా? నెగటివ్ గా చెప్పినంత మాత్రాన వీళ్ళని చెడ్డవాళ్ళని చెప్పడానికి లేదు, కానీ అవతల వాళ్ళ గురించి విమర్శిస్తూ చెప్పినప్పుడు నిజంగా ఆ క్వాలిటీస్ ఉంటేనే చెప్తున్నారా, లేదా లేకుండానే వీళ్ళు ముద్ర వేస్తున్నారా, అలాంటివి గమనించుకుంటూ ఉంటే వాళ్ళతో నిజంగా ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో కొంత టైం తీసుకుంటుంది. వాళ్ళు ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అని గమనించుకోవడం. ఓకే, ఇది వీడు ఉన్నది ఉన్నట్టే ఎనలైజ్ చేస్తున్నాడు, వీడు ఉన్న విషయమే మాట్లాడుతున్నాడు, దేనివి చెప్పట్లేదు, కాబట్టి దాన్ని నమ్మొచ్చు, ఇలాగా డిసైడ్ చేసుకోవచ్చు. వై పేరెంట్స్ విల్ కంపేర్ విత్ అదర్స్ మ్యామ్? యా, వాళ్ళకి సరైన అవగాహన లేక కంపేర్ చేస్తూ ఉంటారమ్మా. ఊరికే అంటే మెయిన్ అవగాహన లేకపోవడం కూడా కాదు, మీరు బాగుండాలని వాళ్ళకి బలంగా కోరుకుంటుంది. మీరు ఏ విధంగా చెప్తే వింటారో వాళ్ళకి తెలియదు, కాబట్టి ఏదో ఎగ్జాంపుల్ చూపించడానికి అన్నట్టు అదిగో వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు బాగున్నారు, అలాగే మీరు చదువుకుంటే బాగుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కంపేర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మీరు బాగుండాలని. కానీ ఆదుర్దాలో అది మీ మనసు మీద పడే ముద్ర వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. కొన్నిసార్లు అది మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది. ఇది చాలా మంది పిల్లలు ఇబ్బంది పడే విషయం కాబట్టి నేను పేరెంట్స్కే చెప్తాను, కంపేర్ చేయొద్దనే చెప్తాను ఇప్పుడు. Yes, why people changes by trusting unknown persons. Unknown persons ని నమ్మి చేంజ్ అయ్యారు అంటే వాళ్ళలో ముందు నుంచే మీ మీద వేరే వ్యతిరేకత ఉందని అర్థం. మీ మీద నిజంగా జెన్యున్ గా వాళ్ళకి నమ్మకం గానీ ఇష్టం గానీ ఉందనుకోండి, ట్రూ రిలేషన్షిప్ లో ఇది కూడా ఒక సైన్. ఇందాక ఎవరు అడిగే 4 సైన్స్ అని. మీ మీద జెన్యున్ గా నమ్మకం ఉంటే అవతల వాళ్ళు చెప్పింది వాళ్ళు వినరు, మిమ్మల్ని అడుగుతారు డైరెక్ట్ గా. అవతల వాళ్ళు చెప్పిన దాన్ని మీ గురించి ఏదో నెగటివ్ గా చెప్తే వాళ్ళు విని మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు అనుకోండి, ఆల్రెడీ వీళ్ళల్లో కూడా మీ మీద వ్యతిరేకత మొదలైంది, వీళ్ళల్లో కూడా మీ మీద ఒరవలేనితనమో, జెలెస్సో, లేకపోతే ఏది ఇంకో నెగటివ్ ఫీలింగ్ ఆల్రెడీ ఉండొచ్చు. ఉంటేనే వాళ్ళు అన్నోన్ పర్సన్ బిలీవ్ చేస్తారు. సో అలాంటి డెలికేట్ రిలేషన్షిప్ దూరమైనందువల్ల నష్టం లేదు, బాధపడవసరం లేదు. ఇస్ లవ్ రాంగ్? లవ్ రాంగ్ అంటే లవ్ ఎవరినైనా లవ్ చేయడం, లవ్ అనేది పెద్ద పదం. అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ గురించి అడిగారా, లేకపోతే జనరల్ గా ఏదైనా లవ్ చేయడం గురించా? మన లోపల ప్రేమ ఉండడం అనేది మంచి విషయం. పార్ట్నర్ మీద అనుమానం ఉండడం కరెక్టా? అనుమానం అంటే పొజిటివ్నెస్, సింపుల్ గా ఉక్రోషం రావడం, అంటే రైజింగ్ అంటాం కదా, కొంచెం ఉక్రోషం ఉండడం అనేది అది ప్రేమను చూపిస్తుందేమో, కానీ అనుమానం అనేది వాళ్ళలో మానసిక బలహీనతను చూపిస్తుంది. అనుమానం పెనుభూతం అంటారు, అనుమానంతో మనుషుల హత్యలు కూడా జరగడం చూస్తున్నారు. అనుమానం అనేది మితిమీరిపోయినప్పుడు వాళ్ళకి మందులు కూడా వాడాల్సి వస్తుంది. పాజిటివ్ గా ఉండడం తప్పు కాదు, కానీ అనుమానంగా ప్రతిదాన్ని అనుమానించడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి మానసికమైన రుగ్మత ఉన్నట్టే. ఇట్స్ ఎ పర్సనాలిటీ డిజార్డర్. సమ్ టైమ్స్ నాట్ ఓన్లీ ద కౌన్సిలింగ్, ఆల్సో మెడిసిన్స్ కూడా వాడాలి. షుడ్ వి లిజన్ టు అవర్ హార్ట్ ఆర్ మైండ్? హార్ట్ తో వింటున్నామా, మైండ్ తో వింటున్నామా కాదు. ఏదైనా ఒక విషయాన్ని మంచా చెడా అనేది కరెక్ట్ గా మనం జడ్జ్ చేసుకోవడం మనకి రావాలి, వస్తుంది కూడా, మనకి తెలుసు డీప్ గా. మనం ఏదైనా ఒక విషయం నేర్చుకున్నాం అనుకోండి, ఒక స్కిల్, అంటే ఇప్పుడు సైకిల్ వచ్చింది అనుకో, మీరు సైకిల్ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నా కూడా మధ్యలో 4-5 ఏళ్ళు పక్కన పడేసినా కూడా మీరు దాన్ని మర్చిపోరు ఎప్పటికీ. అలాగే no one is perfect in the world, but why this psychology or anything? అసలు పర్ఫెక్ట్ గా ఉండడం ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు? మన లైఫ్ ని సింపుల్ గా హ్యాపీగా చేసుకోవడానికే సైకాలజీ.
స్టడీ ఆఫ్ బిహేవియర్. ఏది బాగుంటుందో, ఏది మంచిదో, ఏది ఎవరికి నష్టం కలగకుండా ఉంటుందో అది చేసుకుంటూ పోవడమే మన మెచ్యూరిటీ. సో పర్ఫెక్షన్స్ అవి మనం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. ఆ పొరపాట్ల నుంచి కూడా మనం నేర్చుకుంటాం. హౌ టు అండర్స్టాండ్ ఉమెన్ ఇన్ అవర్ రిలేషన్షిప్. అంటే హౌ టు అండర్స్టాండ్ అంటే ఈ విషయంలో మై మామ్ isn't feeling well and we need to motivate her to with food and get energy. She is not eating. Any suggestions? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎందుకు తినడం లేదు ఆవిడ అనేది చెప్తారా? Suddenly started speaking to some invisible person few years back. We don't know the reason. She refused to consult any doctor. What can we do? వేరే మనిషితో మాట్లాడటం కూడా సైకోసిస్. ఇప్పుడు మానసికమైన సమస్యల్లో సైకాలజీ సమస్యలు రెండు ఉంటాయి, సైకోసిస్ అండ్ న్యూరోసిస్. న్యూరోసిస్ తో అంటే వచ్చే ప్రాబ్లమ్స్ తలనొప్పులు లాంటివి, బీపీలు, షుగర్లు ఇవి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ గా. కానీ లేదా బాధగా ఉండడం, లేకపోతే డిప్రెషన్ ఉండడం ఇలాంటివి ఉంటాయి. సైకోసిస్ లో ఏమవుతుందంటే వాస్తవానికి అవాస్తవానికి తేడా తెలియకుండా పోతుంది. సో అది బాగా తీవ్రమైన ఒత్తిడి వల్ల కావచ్చు, కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల కావచ్చు. ఎందుకు వస్తుంది అనేది దీని వల్లే వస్తుందని మనం చెప్పలేం. కానీ అట్లా మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలి. డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఆ పర్సన్ కనుక రాలేకపోయినట్లయితే తనకి తెలియకుండా వాడే మెడిసిన్స్ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫుడ్లో ఎవరైనా ఆవిడకి నమ్మకమైన వాళ్ళతో ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆ మెడిసిన్ వాడితే తను కొంచెం సరే అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సైకోసిస్కి ఎప్పుడైనా మందులు లాంగ్ టైం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కెమికల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఆ కెమికల్స్ని సరి చేయాలంటే మందుల ద్వారా మాత్రమే సాధ్యం. సో ఆవిడకి తెలిసైనా సరే తెలియకుండా అయినా సరే మీరు మందులు వాడటం అనేది ఇంపార్టెంట్. అలాగే వదిలేస్తే అది చాలా తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంటుంది. కొన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు తింటం తెలియదు, ఏది తెలియదు, సెల్ఫ్ కేరింగ్ పోతుంది. న్యూరోసిస్ ఫాల్ట్? నో, న్యూరోసిస్ అయినా సైకోసిస్ అయినా అది ఫాల్ట్ కాదు. ఎస్, ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడితే తప్ప. మగవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకోవడం తప్పైతే అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది? తప్పు కాదు. సో ఇంటెన్షన్స్ బాగుండాలి. మాట్లాడటం వల్ల తప్పు కాదు. కలిసి ఒక చోట పని చేస్తున్నాం అంటే ఆడ మగ మాట్లాడుకోకుండా ఎలా కుదురుతుంది? ఒక చోట చదువుకుంటున్నప్పుడు ఎలా మాట్లాడకుండా కుదురుతుంది? How to understand emotions in our relationships, ఉమెన్ అంట. కొంచెం ఉమెన్ ఏంటంటే ఈ ఈ అడాల్సెంట్ ఏజ్ లో అమ్మాయిలు కొద్దిగా ఎక్కువ డెలికేట్ గా ఉంటారు. ఊరికే ఎక్కువ ఏడుపుగా బాధగా ఉంటారు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అబ్బాయిలు అంటే రాదర్ దెన్ బాయ్స్, గర్ల్స్ కొంచెం హైలీ సెన్సిటివ్ గా ఉంటారు. మేక్ దెమ్ సమ్ కంఫర్ట్. కొద్దిగా కంఫర్ట్ ఇస్తే వాళ్ళే సరి అవుతారు. డిపెండెంట్ గా ఉండేది ఈ వయసులో అమ్మాయిలు ఎక్కువ డిపెండెంట్ గా ఉంటారు. అబ్బాయిల కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువ డిపెండ్ అయిపోవడానికి ఉంటారు. అంటే వాళ్ళకి కొద్దిగా ఆ సెన్సిటివ్నెస్ వల్ల. వై ఆల్ పీపుల్ జడ్జెస్ వెన్ వీ టాక్ టు సమ్వన్? యా, కొంతమంది అవతల వాళ్ళ జడ్జిమెంట్స్ మనకేం పని? మన లోపల ఉన్న ఆలోచనలు వాళ్ళకి తెలుసా? ఎవరైనా మన లోపల ఏం నడుస్తుందో వాళ్ళు తెలుసుకోలేనప్పుడు వాళ్ళు జడ్జి చేయడానికి రైట్ ఉందా? అలా జడ్జి చేసిన వాటిని తీసుకుని మనం బాధపడడం కూడా కరెక్ట్ కాదు. Motivate her, eat food and get energy. She is not.
ఇన్ ఫీలింగ్ వెల్ అండ్ వీ నీడ్ టు మోటివేట్ హర్ అంటే అంటే ఫుడ్ తీసుకోకుండా ఉన్నారు అంటే డిప్రెషన్ లో ఉన్నారు. షీ ఇజంట్ ఈటింగ్ అంటే ఫుడ్ తినట్లేదు, చాలా నీరసం వల్ల తినక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడ లోపల ఉన్న పెయిన్ ఏంటో ఒకసారి వెంటిలేట్ చేయించండి. అంటే ఒక కౌన్సిలర్ ఉంటే కనుక మనం ఇంట్లో వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా కౌన్సిలర్ తో మాట్లాడినంత కంఫర్ట్ గా మన ఇంట్లో వాళ్ళతో వాళ్ళు ఓపెన్ అవ్వలేకపోవచ్చు కొన్నిసార్లు. సో ఒకసారి కౌన్సిలర్ తో మాట్లాడించండి ఆవిడ్ని, ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మన మెంటాలిటీలో ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఏదైనా రిపిటేటివ్ గా చెప్తున్నప్పుడు దాన్ని ఫాలో అవుతుంటాం, మళ్ళీ ఎవరు గుర్తు చేయలేదు అనుకోండి దాన్ని వదిలేస్తుంటాం. ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ దాటకూడదు, లేదా హెల్మెట్ పెట్టుకోవాలి, లేదా సెల్ ఫోన్ మాట్లాడకూడదు అని చెప్తూనే ఉంటారు. ఫైన్స్ వేస్తే కూడా మనం ఒక్కొక్కసారి వింటాం ఫైన్స్ వేస్తారు కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవాలి అనుకుంటాం, కానీ నిజానికి అక్కడ హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఎవరి అవసరం, ఎవరి జాగ్రత్త కోసం? మన లైఫ్ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవడానికి మనం ఎవరో చెప్తుంటేనే వింటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇది చాలా తీవ్రంగా ఉంది, దీని గురించి ప్రతిరోజు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సెల్ ఫోన్ రింగ్ టోన్ లోనో లేకపోతే టీవీలోనో లేదా బయట ప్రసార మాధ్యమాల్లోనో ఎక్కడో చోట ప్రతిరోజు దాని గురించి చెప్తుంటేనే మనం అలర్ట్ అవుతుంటాం. ఇప్పుడు 3 నెలల నుంచి దాదాపు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే 3 నెలల క్రితం ఇది అప్పుడు అంతే సీరియస్ అని తెలుసు, ఇప్పుడు అంతే సీరియస్ అని తెలుసు. ఆ 3 నెలల క్రితం ఒక 2 రోజులు 3 రోజులు ఇది చాలా సీరియస్, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒకసారి చెప్పి వదిలేసినట్టయితే మనం ఇంత అటెంటివ్ గా ఉంటామా? ఇప్పుడు కూడా అంతే, మనం లాక్డౌన్ ఎత్తేగానే అందరం మూకుమ్మడిగా రోడ్డు మీద పనులు ఉన్నట్టు మనకి ఎవరో గుర్తు చేయాలి అనే పరిస్థితుల్లో ఎందుకుంటున్నాం? సో అందుకే చాలా మందికి మెంటర్స్ అవసరం అంటారు చూసారా, అంటే వాళ్ళకి ఒక మెంటర్ ఒక కౌన్సిలర్ ఉంటే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు అనమాట, ఎప్పుడు ఎలా ఉండాలో వాళ్ళని ఒకసారి కనుక్కుంటూ ఉంటారు. పెద్దవాళ్ళకేమో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అంటాం, పిఆర్ఓస్ ఉంటారు కొంచెం పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలో చెప్తాను. అలాగే మనం ఏం తినాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని సజెషన్స్ కోసం మనకు ఒక కౌన్సిలర్ ఉండాలి. అండ్ మీలో చాలా మందికి నేను ఇక్కడ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను కాలేజ్లో ఎప్పుడు 9 to 4 అవైలబుల్ గానే ఉంటాను. అండ్ ఐఎమ్ ఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మై నేమ్ ఈస్ కళ్యాణి దేవిరెడ్డి. ఇఫ్ యూ వాంట్ నా వీడియోస్ ఇంకేమైనా మీరు చూడాలనుకుంటే కళ్యాణి దేవిరెడ్డి అని టైప్ చేస్తే వస్తాయి యూట్యూబ్లో కానీ. సో చూసుకోండి, చూస్తూ ఉండండి. డూ హ్యావ్ ఎనీ రైట్ టు జడ్జ్ ఎ పర్సన్? నెవర్. ఎందుకు జడ్జ్ చేయడానికి మనం ఎవరో? ఎవ్రీ పర్సన్ హ్యావ్స్ దేర్ ఓన్ రైట్స్. How to overcome depression? What are some challenges you think the next generation will face? Yes. నాకు ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఏం ఫేస్ చేయడం అంటే, ఇదివరకు హాయిగా ఓపెన్ ఏరియాల్లో తిరగడం కానీ, ఓపెన్ గా అంటే ఆరు బయట కొత్తగా నేర్చుకోవడం, ఇన్వెన్షన్స్ చేయడం, ఆలోచించడానికి టైం దొరకడం అనేది ఉండేది. దాదాపు ఒక 20 years నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అంటే మన సాఫ్ట్వేర్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎక్కువ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఆ స్క్రీన్ టైం ఎక్కువ ఉపయోగించడం వల్ల కానీ సొంత ఆలోచన విధానం తగ్గిపోతుంది. క్యాలిక్యులేటర్లతో పనిచేసే వాళ్ళకి చిన్న చిన్న లెక్కలు కూడా, దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి చిన్న చిన్న లెక్కలు కూడా మర్చిపోతాం. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్న ఈ జనరేషన్ సొంత ఆలోచన జ్ఞానాన్ని కొంత కోల్పోతుంది. ఇది ఎవల్యూషన్ లో ఒక 1000 సంవత్సరాలు గడిచేటప్పటికి ఇదివరకు ఇవన్నీ ఉండేవి కాదు, మనుషులు సొంతగా ఆలోచించేవారట అని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి వీలైనంత వరకు మన సొంతగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, ఏవైనా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ సొంతగా మైండ్ తో క్యాలిక్యులేట్ చేసుకోవడం ట్రై చేయండి. కొంచెం ఫ్రీ టైం పెట్టుకుని మైండ్ ఫుల్నెస్ తో ఉండడం, ఇది ఫస్ట్ డే 1 డే 2 కూడా చెప్పాను. మైండ్ ఫుల్నెస్ తో ఉండడం గురించి ఆలోచించండి. అంటే మైండ్ ఫుల్నెస్ అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఆలోచించడం. ఎవరో చెప్పింది విని, ఎవరో రాసింది చదవడం కాకుండా మన సొంత ఆలోచనతో మనకేమనిపిస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, దానికి మన రియాక్షన్ ఏంటి, మనం తింటున్న ఫుడ్ గురించి, మనం ఉంటున్న ప్లేస్ గురించి, మనం ఉంటున్న వాతావరణం గురించి ఒక్కసారి మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు ఒకసారి రీచెక్ చేసుకుంటూ ఉండండి. సో అందరికీ మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ రోజు సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా
మళ్ళీ ఆ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయండి. అండ్ రోండా బైన్ అని ఉంటుంది. సీక్రెట్ బుక్ ఆథర్ RONDA రోండా BYRNE రైన్. రోండా బైన్ అది అందరు కొనుక్కోవడం అంటే మనకి గూగుల్లో కూడా ఉంది, అది PDF అవైలబుల్ గా ఉంది. చదవండి ఖచ్చితంగా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఉంటుంది అందులో. అంటే మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని వీటి ద్వారా ఆ బుక్ గా ఉంటుంది. అది ఖచ్చితంగా అది అందరూ చదవండి. పాజిటివ్ థింకింగ్ కూడా అలవాటు అవుతుంది దాంట్లో. ఐ డిడెంట్ గెట్ దట్ ఫ్రమ్ లింక్. ఏది దొరకలేదు? సీక్రెట్ బుక్ గురించా దేని గురించా తెలియదు. Should be mature. How a girl should be mature in thinking. సో రైట్ అండర్స్టాండింగ్, రైట్ అనలైజేషన్. మెచ్యూరిటీ అంటే సరిగా అర్థం చేసుకోవడం. సీక్రెట్, రిపీట్ ద నేమ్ ఆఫ్ ది బుక్ అన్నారు. సీక్రెట్, రోండా బైన్. What are the consequences of depreciation of present generation? Is there a life after death? Is there any chance of headache by thinking? Overthinking. Yes, overthinking వల్ల ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది. ఉపయోగం లేదు. మెడిటేషన్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ లైఫ్ గురించి అడిగారు, దాని గురించి నాకు పెద్దగా తెలియదు. So I never believe after life, so I can say much more than. Is the law of attraction will happen? Yes. జరుగుతుంది. మన ఏ ఆలోచనలు అయితే ఎక్కువగా ఆలోచిస్తామో అవే మన చుట్టూ చేరతాయి. ఇప్పుడు చెడు దృష్టి మంచి దృష్టి అని అంటామే, ఏదో దిష్టి తగిలింది అంటారు పెద్దవాళ్ళు. దానిలో ఒక అర్థం ఉంది. మన మీద జెలస్ గా ఎవరైనా చూసారనుకోండి, ఇప్పుడు అదే ఒక మల్లె పువ్వు ఇంకొక మంచి వాసన వచ్చే పువ్వులో ఉన్నాయనుకోండి, ఆ వాసన మనకి ఎలా వస్తుందో మన నుంచి అవతల వాళ్ళ నుంచి వచ్చే నెగటివ్, అంటే మన మీద ఉన్న జెలస్ అయినా, మన మీద ఉన్న కోపమైనా, మన మీద ఓరవలేనితనమైనా, అది అలా కంటికి కనిపించని అణువుల ద్వారా మనకు చేరే అవకాశం ఉంటుంది. Yeah, thank you, ma'am. All everyone's suggestions. Yeah, welcome. Thank you for including. Welcome. వన్స్ రిపీట్ బుక్ నేమ్ అని అడిగారు. ఏ బుక్? సీక్రెట్ బుక్ గురించి అయితే కనుక సీక్రెట్ బుక్ పేరు సీక్రెట్. అది ఖచ్చితంగా చదవండి. మహాత్రేయ బుక్ తెలుగులో ఇందాక ఎవరో ఒకటి అడిగారు. మహాత్రేయ రాసింది పోస్ట్ చేయని ఉత్తరం. వినండి ఒకసారి. పోస్ట్ చేయని ఉత్తరం అని నేను రీసెంట్ గా చదివిన బుక్. అది కూడా చాలా బాగుంది. దట్ కీ టు మేకింగ్ ఎ గ్రేట్ ఫస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఉండాలంటే ఇఫ్ ఎనీ ఎస్ ఇఫ్ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్ కెన్ వి మెట్ అస్ ఇన్ కాలేజ్. ఎస్, మీరు మీ పర్సనల్ ప్రాబ్లం ఉంటే కాలేజ్లో మీట్ అవ్వచ్చా? మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీట్ అవ్వడం కోసమే నేను ఇక్కడ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా కాలేజ్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాను, చాలా మందికి తెలియదు. సో 9 to 4 మళ్ళీ మీకు కాలేజ్ రీఓపెన్ అయినప్పుడు నేను మీకు అవైలబుల్గా ఉంటాను. ఎవరైనా యూ ఫీల్ ఫ్రీ టు కమ్ టు మీ, యూ కెన్ షేర్ విత్ మీ. సో ఈ మీ వయసులో ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక కౌన్సిలర్ ఉండాలనే మంచి ఉద్దేశంతో మన కాలేజ్ వాళ్ళు మీకు, మన కాలేజ్లో చాలా తక్కువ మంది కాలేజెస్లో కౌన్సిలింగ్ సైకాలజిస్టులు అవైలబుల్గా ఉన్నారు. సో మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి.
This generation people thinks that if a boy and a girl talk with each other, they have a wrong relationship. How can we reduce? ఈ జనరేషనే కాదు ఎప్పటి నుంచి కూడా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంటే పక్కన బ్యాక్ బైటింగ్ లాంటివి అనేవి ఏ జనరేషన్ లోనూ కనిపిస్తూనే ఉంటాయి. సో మనం హౌ వి రియాక్ట్ విత్ దోస్ అనేది డిపెండ్స్ ఆన్ మన మెచ్యూరిటీ మీద. ఓకే, రకరకాల అది వాళ్ళ పర్సెప్షన్ లో ఎవరైనా అనుకుంటున్నారంటే అది వాళ్ళ లోపం, అది మన లోపం కాదు. వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే అనుకుంటారు. అవతల వాళ్ళ మైండ్ మనం మార్చుకునే బదులు మనం ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో మనల్ని మనం సరి చేసుకోవడం కరెక్ట్ కదా. వాళ్ళు అలాగే అనుకుంటారు, మనం అలా కాదు కదా, మనం కరెక్ట్ గానే ఉన్నాం కదా అని మనకు తెలిసినప్పుడు చాలు. డస్ లా ఆఫ్ అట్రాక్షన్ విల్ హ్యాపెన్ ఇన్ 21 days? ఇన్ని డేస్ లో అవుతుందని కాదు, మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అలవాటు అవుతుంది. మంచి ఆలోచనల్ని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ని రోజుల్లో అవుతుంది అనేది చెప్పలేం. కానీ మనం ఒక కొత్త అలవాటు చేసుకోవాలంటే, ఒక కొత్త పనిని అలవాటు చేసుకోవాలంటే మనకి 21 days నుంచి 40 days వరకు పడుతుంది అని చెప్పేసి ఒక అంచనా. కేబిఎన్ కాలేజ్, దిస్ ఈస్ మై లాస్ట్ అకాడమిక్ ఇయర్, సో హౌ కెన్ ఐ మీట్ యూ? రావచ్చు, మీరు కూడా రావచ్చు. 9 to 4 మీరు ఓల్డ్ స్టూడెంట్ అయినా కూడా పర్వాలేదు. హిస్ డ్రీమ్స్ విల్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్. డ్రీమ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది, అయినా 2 ముక్కల్లో చెప్తాను. అసలు కళలు ఎందుకు వస్తాయంటే, మనం ఏవైతే ఆలోచిస్తున్నామో మన ఆలోచన శక్తి ఎక్కడి వరకు ఉంటుందో, ఇమాజినేషన్, ఆలోచన శక్తి కాదు, ఊహాశక్తి, మనం మన సొల్యూషన్స్ అన్ని మన కళల్లోనే వస్తాయి. ఎలా అంటే మనం ఎక్కడి వరకు ఊహించగలము, ఎక్కడి వరకు ఏదైనా ఆలోచనల్ని చేయగలమో అవన్నీ నిద్రలో కళల రూపంలో వస్తాయి. అందుకే ఎప్పుడైనా కొన్నిసార్లు చచ్చిపోయే వరకు కళ వస్తుంది, ఆ చచ్చిపోయిన తర్వాత మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం ఊహించలేం కాబట్టి కళ అక్కడికి ఆగిపోతుంది. అంటే ఏదైతే మనం ఇమాజిన్ చేసుకోగలమో అది కళల రూపంలో మనకు వస్తుంటాయి. సో అవి నిజంగా జరుగుతాయా అంటే జరుగుతాయని కాదు, అక్కడ ఒక సొల్యూషన్ కి మన బ్రెయిన్ నైట్ టైం కూడా వర్క్ చేస్తుందని అర్థం. నేను నిన్న చెప్పాను కదా సబ్ కాన్షియస్ గురించి. లోపల బ్రెయిన్ ఆలోచించడం వల్ల అది కళల రూపంలో కొన్నిసార్లు కొన్ని సొల్యూషన్స్ మనకి బయటకు వస్తాయి. డ్రీమ్స్ గుర్తుండవు ఎందుకు? అది సబ్ కాన్షియస్ మైండ్ లో జరిగేది. సబ్ కాన్షియస్ మైండ్ లో చాలా వర్క్ జరుగుతూనే ఉంటుంది. మనం మెలకుగా ఉన్నప్పుడు జరుగుతుంది, నిద్రపోయినప్పుడు జరుగుతుంది, కానీ అది మనకి తెలియదు. చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా పర్సన్ చూసినప్పుడు ఎక్కడో కొన్నిసార్లు గబుక్కున ఆ పర్సన్ ని చూడగానే వెంటనే మనకు గుర్తురారు, ఎక్కడో చూసాం అనుకుంటాం. ఆ తర్వాత రోజు లేకపోతే ఒక తర్వాత గంటకో ఎప్పుడో గుర్తొస్తారు, పలానా పర్సన్ ఇద్దరు అక్కడ చూసాను. మరి అలా గుర్తు రావడానికి కారణం ఏంటి? మనం ముందు చూసినప్పుడు వేసిన క్వశ్చన్ ని లోపల ఉన్న సబ్ కాన్షియస్ బ్రెయిన్ తీసుకుంటుంది, అది అక్కడ వర్క్ మొదలు పెడుతుంది. మనం ఎక్కడ చూసామనేది అది ఆలోచిస్తుంది లోపల. అలాంటప్పుడు అది ఆలోచిస్తుందని కూడా మనకు తెలియదు కదా, మనకు ఆన్సర్ బయటకు అవుట్కమ్ వచ్చే వరకు మన లోపల ఇంకో బ్రెయిన్ దాని మీద వర్క్ చేస్తుంది అనేది మనకు తెలియదు. సో కళలు కూడా అలాగే, మన లోపల ఇంకో ఆలోచన సబ్ కాన్షియస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ లో ఏం క్వశ్చన్స్ వేయాలి అనేది మన చేతుల్లో ఉంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఎందుకు చెప్పానంటే, విచ్ ఈస్ కాల్డ్ సీక్రెట్ బుక్. సీక్రెట్ బుక్ లో అవే ఉంటాయి, మనం ఏవైతే ఆలోచనలు ఆలోచిస్తామో అవి జరుగుతాయి అని. సో ఎక్కువ సార్లు మనం ఆలోచించేవి మనకి మంచి జరగాలనుకున్నావో, ఏం కావాలనుకున్నావో ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అవి మన దగ్గరికి చేరుతాయి అని ఆ బుక్ లో సారాంశం. ట్రై చేయండి, బాగా అనిపించింది నాకు. I'm very short-tempered person and I don't have self-control. I will also break whatever in my hand in front of me. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. సో అంత మితిమీరిన కోపం వచ్చినప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే రూమ్ లోకి వెళ్ళిపోయి తలపేసుకోవడం. లోపలికి వెళ్ళి తలపేసుకుంటే ఆ దిండు మీద కొట్టడం ఏదో చేస్తే, అంటే నొప్పి తగలని వాటిని కొట్టచ్చు. ఇంకా మీలో ఆ చికాకు, ఇరిటేషన్ మిగిలిపోతే మీ పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే దాని మీద పెట్టేయండి. ఎప్పటి నుంచో రాయాల్సిన అసైన్మెంట్స్ ఉంటే వాటి మీద పెట్టేయండి, గబగబా రాసేయగలుగుతారు. మనకేమైనా కోరిక ఉంటే అది ఖచ్చితంగా జరుగుతాయా? కోరికగా కాకుండా సంకల్పం అంటారు. అది నేను ఎలా అయినా చేయాలి అనుకోవడం, కోరికని
నేను ఎలా అయినా సాధించుకోవాలని సంకల్పించుకోవడం, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. అది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్తుంటారు కదా, అలా. స్పీడ్గా సమ్ డ్రీమ్స్ ఆర్ నాట్ ఫర్గెట్ వై. యా, మీరు కొన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, మర్చిపోవాలని లేదు. మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ వెళ్ళిపోతాయి. కొంచెం ఎక్కువ మెమరీ ఉన్న వాళ్ళకి గుర్తుంటుంది. మెమరీ ఎవరికైనా ఉంటుంది. నిజానికి మెమరీ గురించి మీకు తెలుసా? మన బ్రెయిన్ లో, సిస్టమ్ లో, ఒక కంప్యూటర్ లో ఉండేది ఒక న్యూరాన్ కి, మన బ్రెయిన్ లో ఉన్న ఒక న్యూరాన్ తో సమానమైన మెమరీ ఒక సిస్టమ్ లో ఉంటుంది, ఒక ల్యాప్టాప్ లో, అంటే ఒక కంప్యూటర్ లో. వేరే అలాంటి న్యూరాన్స్ మనకి 50,000 పైనే ఉంటాయి బ్రెయిన్ లో. సో మనకి చాలా పెద్ద బ్రెయిన్ ఉంది లోన. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. అంటే ఏదైనా గుర్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోగలం. వై అవర్ పేరెంట్స్ డు నాట్ యాక్సెప్ట్ అవర్ జనరేషన్ లవ్. ఇదే క్వశ్చన్ 100 ఏళ్ల క్రితం కూడా ఇదే క్వశ్చన్ ఉండింది సమాజంలో. ఎందుకంటే వాళ్ళ ఆ వయసు నుంచి దాటి వస్తారు కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా తెలుసు అది అట్రాక్షన్ అని. అది టెంటేటివ్ ఫీలింగ్, అంటే పర్మనెంట్ కాదని తెలుసు. వాళ్ళు ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చూస్తూ చూస్తూ ఒప్పుకోలేరు. సో మీకు ఈ వయసులో అది అట్రాక్షనే, అది ఎక్కువ కాలం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది చెప్తే తీసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండరు. సక్సెస్ టిప్స్ ప్లీజ్. అసలు సక్సెస్ ని ఫెయిల్యూర్ ని సపరేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఒక బొమ్మ బొరుసు అంటాం కదా, కాయిన్ కి హెడ్ అండ్ టైల్. ఎలాగో ఒక పనికి ఐదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. పని చేసామంటే అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది. ఒక కాయిన్ వేసామంటే హెడ్స్ అయినా పడుతుంది, టైల్స్ అయినా పడుతుంది. సో వాట్, లెట్ ఇట్ బి, ఫేస్ ఇట్. డెవిల్స్ కమ్స్ ఇన్ డ్రీమ్స్ బ్యాడ్లీ అంటే మీరు ఎక్కువగా మీ భయమే దయ్యాలు, అందులో ఉన్న భయమే దెయ్యం కింద అనుకోవచ్చు. సోషల్ స్టిగ్మా డస్ సొసైటీ నీడ్ టు గెట్ ఓవర్. నా పర్సెప్షన్ లో చెప్పాలంటే సోషల్ స్టిగ్మా యాజ్ ఏ సైకాలజిస్ట్, ఎవరికైనా మానసికమైన సమస్యలు ఉంటే ఒక సైకియాట్రిస్ట్ నో సైకాలజిస్ట్ నో మీట్ అవడం అనేది మన వాళ్ళకి చాలా తప్పుగా తీసుకుంటుంటారు. వేరాస్ మనకి శరీరానికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఇంకోటో అయ్యో పాపం అంటాం. అదే మానసికంగా బాగాలేదు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము, బాధపడటం ఇలాంటివి చేస్తున్నారు, ఆడో పిచ్చోడు అని. అక్కడ ఎందుకు చిన్న చూపు చూస్తున్నాం? గాడ్ ని ప్రే చేస్తే అవుతాయా లేదా అంటే, యాక్చువల్లీ నేను దేవుణ్ణి అంతగా నమ్మను. అంటే నేను చేసే పనులే నాకు నమ్మకాన్ని ఇస్తాయి. ఎనీవే, ఫైనల్ గా అందరూ ఒక క్వశ్చన్ పేపర్స్ ని ఆన్సర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ మీట్ మీ. కాలేజీ రీస్టార్ట్ అయిన తర్వాత నేను మీకు అవైలబుల్ గా ఉంటాను. అండ్ మై నేమ్ ఈస్ కళ్యాణి దేవిరెడ్డి, యాజ్ యూ నో. సో ఎవరైనా రావచ్చు, నా దగ్గర మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఏ సమస్య ఉన్నా కూడా, మీ మనసుకి కష్టంగా అనిపించినా ఏదనిపించినా వచ్చి మాట్లాడచ్చు. ఇలా ఈ ఆన్లైన్ క్లాస్ కన్నా కూడా మీరు పర్సనల్ గా మాట్లాడినదే ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఎప్పుడైనా కౌన్సిలింగ్ యాజ్ పర్ సైకాలజీ. సో మీరు ఖచ్చితంగా కలవండి, ఏ ఇబ్బంది ఉన్నా కూడా. అంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయినా, ఇంకా రకరకాల బ్యాక్లాగ్స్ ఉన్న సబ్జెక్ట్ లో ఎందుకు, ఎక్కడ మీకు ఫెయిల్యూర్ వస్తుంది అంటే, ఎక్కడ మీరు భయపడుతున్నారు అనేది, అనుకుంటున్నారు అనే దాని మీద డౌట్స్ ఉన్నా, ఈ ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ అయినా, లవ్ ప్రాబ్లమ్స్ అయినా, ఎడిక్షన్ ప్రాబ్లమ్స్ అయినా, మీరు నన్ను డిప్రెసివ్ గా ఉన్నా కూడా మీరు నన్ను కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.